అతి తెలివి వాడితే ఉన్నది కూడా పోతుంది అని చెప్పి నిన్నటి ఎపిసోడ్లో మన హౌస్మేట్స్ ప్రూవ్ చేశారనమాట. ఆ బెలూన్ టాస్క్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి రాము చెప్తూనే ఉన్నాడు, మీరు కరెక్ట్గా ఆడట్లేదు, ఇది అన్ఫేర్ అని చెప్తూనే ఉన్నాడు. ఒక్కళ్ళు వినిపించుకోలేదు. కోసంచాలకైన ఇమ్మాన్యుయల్ కూడా వినిపించుకోలేదు అనమాట. మళ్ళీ తిరిగి ఆ రీతు వీళ్ళందరూ రాముని తిడుతున్నారు. ఇమ్మాన్యుయల్ కూడా ఏమనట్లేదు, రాముని తిడుతున్నారు. రాము నేను చెప్పాను కదా అంటుంటే రీతు గారు ఫౌల్ చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా ఆమెను అనుసరించి ఫౌల్ చేస్తారు. శ్రీజ గారు వచ్చి రాముని అంటుందన్నమాట, అసలు మీ వల్లే, అసలు మీ సంచాలకులు చెప్పడం రాకపోవడం వల్లే మేము మా టాస్క్ పోయింది అని. ఎవరు ఫాలో అవ్వమన్నారు ఆవిడ్ని? సంజన గారు ఫ్లోరా గారు ఆడలేదా? వాళ్ళు ఆడినట్టే శ్రీజ కూడా ఆడుండొచ్చు కదా, ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఎందుకు ఫాలో అయ్యి ఆడింది? మళ్ళీ రాముని అంటుంది. నాకైతే అసలు శ్రీజ కానీ రీతు కానీ వీళ్ళు అసలు పద్ధతి కరెక్ట్ అనిపించలేదు. రాము అయితే 100% కరెక్ట్, తను చెప్తూనే ఉన్నాడు తను తప్పు లేకుండా. వినిపించుకోకపోవడం వీళ్ళకి తప్పు. నేను చెప్పే కంటెంట్ మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.